వెల్కమ్ టు మహీ మీడియా. కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఆమోదించిన శాసనసభ. రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని శాసనసభ గురువారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ప్రాంతాలకు అతీతంగా శాసనసభ్యులు కర్నూలులో బెంచ్ ఏర్పాటును హర్షధ్వానాలతో ఆమోదం తెలిపారు. దీంతో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. అసెంబ్లీ తీర్మానం కాపీని త్వరలో హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. వీలైనంత త్వరగా కర్నూలులో బెంచ్ ఏర్పాటవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం భోజన విరామం తర్వాత సభలో న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కర్నూలులో బెంచ్ ఏర్పాటు కోరుతూ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరిగింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన సభ్యులు మాట్లాడారు. చివరగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తీర్మానాన్ని బలపరిచి ఆమోదించాలని కోరారు. కాగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 2 పార్కులు సీమకే కేటాయించామని, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త కార్యాలయాలు కర్నూలులోనే ఉంటాయని, వాటిని తరలించాలన్న ఆలోచన లేదని, ఆఫీసులు అక్కడే కొనసాగుతాయని ప్రకటించారు. రాయలసీమను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామని తెలిపారు. పాదయాత్రలో ప్రకటించిన విధంగా మిషన్ రాయలసీమ హామీలు అమలు చేస్తామని చెప్పారు. కేంద్రం 2 ఇండస్ట్రియల్ పార్కులు ఇస్తే వాటిని కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేశామని, వీటి అభివృద్ధికి 5,000 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. ఓర్వకల్లును డ్రోన్ హబ్ గా మార్చేందుకు 300 ఎకరాలు కేటాయించామని చెప్పారు. కాగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం తమ అదృష్టమని రాయలసీమ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. బెంచ్ ఏర్పాటైతే కర్నూలు ముఖ చిత్రమే మారిపోతుందని అన్నారు.